నాకెందుకు వచ్చినక్క ఈ శ్రమ, నాకెందుకక్క ఈ వేదన, దేవుడి దగ్గరికి వస్తే ఎందుకు మా జీవితాలు ఇట్లా అయినాయి అనేసి దేవుడి దగ్గర పోకుండా చాలా మంది ఇంట్లో కూర్చొని కనబడతారు నాలంగా. కానీ అలాంటి పొరపాటు చేయదు దయచేసి. చాలా టైం వేస్ట్ అయిపోతుంది. నేను అడిగి వాళ్ళ అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి జవాబు చెప్పాలి, వీళ్ళకి జవాబు చెప్పాలి అనుకున్నాను. కానీ నిజంగా దేవుని ప్రేమించే కొద్దీ ఒక్కోసారి ప్రవచనాలు నెరవేర్చబడకపోతే అయ్యో నేను ఎందుకు జరగలేదు నావి అని అనిపిస్తే నువ్వు దేవుడని ప్రజలు అనుకోకూడదు. కాబట్టి రాళ్ళతో కొట్టి చంపాలని ఉండదు ఒక ప్రవచనం నెరవేర్చబడకపోతే కూడా. సో ఆ వచనాన్ని ఎత్తిపెట్టి ప్రభు ఈ ప్రవచనం నెరవేర్చబడలేదంటే నువ్వు నన్ను రాళ్ళతో కొట్టి చంపుటకు అవి రాళ్ళుగా నిలబెడుతున్నావా, ఎందుకని నేను ఎక్కడ తప్పిపోతున్నానని నేను పరిశీలన చేసుకున్నప్పుడు కొన్ని సందర్భాలలో మనల్ని దేవుడు అని అనుకునే పొజిషన్ రానివ్వకుండా ఉండడానికి, కొన్ని సందర్భాలలో మన అతిశయాన్ని కూడా కట్ చేయడానికి దేవుడు సాతానును అలో చేస్తాడు. కానీ నీకు అలాగా ఉండాలి. కష్టమైన నష్టమైన దెబ్బలు తిన్న దేవుని మాట ఇది జరగకపోతే ఆయనకు మహిమ, జరిగితే ఆయనకు ఘనత, ఇంకా ఆయన ఇష్టం అన్నట్టుగా ఇందులో లాగా ఉండాలి. కాబట్టి ఈ రోజు మన జీవితంలో మన పరిస్థితులలో ప్రతి దానికి ఒక భాష ఉంది అనేది అనుకుంటున్నాం కదండి. వాక్యం అనే భాషని మనం అర్థం చేసుకోగలిగితే మన ముక్కు ఏం చేయగలుగుతుంది, సెన్స్ చేయగలుగుతుంది, వివేచించగలుగుతుంది, మనకు అర్థమవుతుంది. ఆమేన్. సో వివేచించగలుగుతాం. మన చెవులు చూస్తాయంట, మన చెవులు వింటాయి లెక్క ప్రకారం అయితే, కానీ మన చెవులు చూస్తాయంట ఆత్మలు, కళ్ళు వింటాయంట. అతను అన్ని రివర్స్ చెప్తున్నావు, అక్కడ లేనివి చెప్తున్నావు అంటే అదే మళ్ళీ మన ప్రతిదానికి ఒక భాష ఉంటుంది. మనం అనుకున్న భాష కాదు, దేవుడి భాషలో మనల్ని మనం చూసుకోవాలి. అంటే పరిశుభ్రత వైపు నడవాలి. ఈ ప్రాణం రోజు రోజుకి విమోచించబడుతుంది, ప్రతి వారానికి విమోచించబడుతుంది. కాబట్టి నువ్వు ఒకటే మాట అనాలా, ప్రభు ఈ వాక్య ప్రకారము నా శరీరంలో అస్వస్థత ఉండకూడదు కదా, ఈ వాక్య ప్రకారం లేఖనాలు నెరవేర్చబడతాయి అని అన్నావు. కాబట్టి ఈ లేఖన వచనం ప్రకారం నా కుటుంబంలో ఈ శోధకుడు ఉండకూడదు, నా పరిస్థితిలో అపవాది గెలవకూడదు. ఎందుకంటే నేను ప్రభు రక్తాన్ని ఆస్వాదించిన నీ బిడ్డను, అంటే శరీరము ప్రాణము పరిశుద్ధపరచబడి ఆత్మలో వివేచించగలగడానికి కావాల్సిన నడిపింపు కొరకు ఏర్పాటు చేయబడిన రాజకుమార్తెను నేను, రాజకుమారుడను నేను. కాబట్టి నా జ్ఞానం అంతకంతకు ఎదగాలి, పరలోక